మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవల్లో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా 2 కేసులు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. ఇక మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుతో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. ఇక మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై A1 గా మంచు మనోజ్, A2 గా భూమా మౌనికపై కేసు నమోదు చేశారు. మరోవైపు మోహన్ బాబు నివాసం దగ్గర ఉదయం నుంచి హై డ్రామా నెలకొంది. దుబాయ్ నుంచి నేరుగా మోహన్ బాబు ఇంటికి మంచు విష్ణు వచ్చాక పరిణామాలు మారిపోయాయి. తన భార్య, కూతురితో కలిసి బయటకు వెళ్లిపోయారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మనోజ్ ఆరోపించారు. జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉన్న మంచు మనోజ్ బౌన్సర్లను విష్ణు వెళ్లగొట్టారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మోహన్ బాబు పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పహాడీ షరీఫ్ పోలీసులు నైట్ 11 గంటలకు ఫిజికల్ కాపీ అందినటువంటి వెంటనే A1 గా మంచు మనోజ్, A2 గా ఉమా మౌనిక రెడ్డి పేర్లను కేసు నమోదు చేసి FIR నమోదు చేసి ఈ ఇద్దరు పేర్లను FIR లో ఎక్కించినట్టుగా తెలుస్తోంది. మోహన్ బాబు అనేక అంశాలు ఈ కంప్లైంట్ లో ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. చాలా రోజుల క్రితం న్యూసెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు, అనేక ఇబ్బందులు క్రియేట్ చేస్తా ఉన్నారు. 4 నెలల క్రితం ఇల్లీగల్గా తన అనుమతి లేకుండా లోపలికి చొరబడి ఇంటిని కబ్జా చేసి ఇంటిని పూర్తి స్థాయిలో ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాత్రి 9 గంటల వరకు వీళ్ళు ఇంటి చేరుకునేంత వరకు ఇక్కడ న్యూసెన్స్ గానే ఉంటుంది. 9 దాటిన తర్వాత అనేక మంది మనోజ్ కి చెందినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఇటు ఇంటి ఆవరణలో అటు మాదాపూర్ లో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా వీళ్ళు గుంపులుగా మోహరింపజేసి మమ్మల్ని ఇబ్బందికి క్రియేట్ చేస్తా ఉన్నారు. తన 7 నెలల కూతురుని మౌనిక, మనోజ్ ఇద్దరు వదిలేసి తన నానమ్మకు 10 మనిషికి అప్పగించి రాత్రి 9 గంటల వరకు కూడా కూతురుని పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోతూ ఉంటారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోండి, వీరిద్దరు అనేక వైపుల నుంచి కుటుంబాలను ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పహాడీ షరీఫ్ పోలీసులు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి A1 గా మనోజ్ ని, A2 గా మౌనికని ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి హైడ్రామా సందర్భంగా మనోజ్ ఇంటి బయట మీడియాతో మాట్లాడి అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోతా ఉన్న వార్త పుకార్లుగా సాగుతా ఉంది. తర్వాత మనోజ్ బౌన్సర్లను అంతా గెంటేయడము, మనోజ్ బౌన్సర్లు ఎవరు కూడా ఇంటి సమీపంలో ఉండకూడదు, ఇంట్లోకి రాకూడదు, మనోజ్ కి చెందిన ఏ వ్యక్తి కూడా జల్పల్లిలో ఉండకూడదు అంటూ కూడా విష్ణు ఆదేశాలు జారీ చేసి సెక్యూరిటీ సిబ్బందిని అంతా కూడా బయటికి గెంటేసి వెళ్లిపోవాలంటూ కూడా అటు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనోజ్ రూట్ ఎటు, మనోజ్ ఎక్కడ ఉండాల్సి వస్తుంది, భూమా మౌనికతో కలిసి ఎక్కడ నివాసం ఉంటారు, ఉన్న ఏకైక ఇంటి నుంచి ఇంకా రాకూడదు అంటూ కూడా గెంటేసినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మౌనికతో తన కూతురుతో కలిసి మనోజ్ ఎక్కడ ఉండాలి అనే దానిపై మాత్రం ఉత్కంఠంగా నెలకొని పోలీసులు మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మనోజ్ ని A1 గా, భూమా మౌనికని A2 గా వీరిని యాడ్ చేసి FIR నమోదు చేయడం జరిగింది. రెహానా, అంటే ఇప్పుడే మంచు మనోజ్ కూడా DGP ఆఫీస్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది కంప్లైంట్ ఇవ్వడానికి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మహేశ్వరం DCP కార్యాలయానికి వెళ్లి తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన చర్యలు తీసుకోవడం పాటు తన పైన తప్పుడు కేసులు పెట్టి తనని పూర్తి స్థాయిలో తప్పుడుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తన తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎలాంటి వాస్తవాలు లేవు, తన హక్కులో భాగంగా నేను ఇంట్లో వచ్చి కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు, అది వారు పిలిస్తే తప్ప నేను ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల ఆదాయం మీద ఆధారపడి లేను, సొంతంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని, గొడవలు పెట్టేటువంటి వ్యక్తిని కాదు, నేను ఈ కుటుంబ కలహాలు కానీ ఆస్తులకు సంబంధించి వ్యవహారం గతంలో నుంచి కూడా ఎప్పుడు తీసుకురావలేదు, ఇదంతా కూడా తనను ఇబ్బంది పెట్టడానికి కౌంటర్ కంప్లైంట్ గా పెట్టి తనను, తన భార్యను, తన కూతుర్ని రోడ్డు పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మోహన్ బాబు అంటూ కూడా ఈ విషయాన్ని మహేశ్వరం DCPని కలిసి ఒక ఫిర్యాదు అందజేసి తనకు రక్షణ కావాలి, తన ఇంట్లో తనకు స్థానం ఉండాలి, తన ఇంట్లో ఎవరు రాకూడదు, నన్ను అడ్డుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా DCPకి ఆ విషయాన్ని తెలియజేసి మళ్ళీ జల్పల్లిలో ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ తరుణంలో మాత్రం పెద్ద మొత్తంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జల్పల్లి ఇల్లునంతా కూడా విష్ణు తరపున వ్యక్తులందరూ, ప్రైవేట్ సిబ్బంది అంతా కూడా ఇంటిని ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మౌనిక, మనోజ్ ఇద్దరు కలిసి జల్పల్లికి వెళ్ళినట్టయితే ఆడ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడము,
ఇటు మనోజ్ తరపున బౌన్సర్లు తిరిగి మళ్ళీ విష్ణు బౌన్సర్ల పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. మనోజ్ అంటే ఇప్పుడు డీజీపీ దగ్గరికి వెళ్తున్నారు కదా ఆయన, సో డీజీపీ ఏమైనా దీనిపై రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే పోలీసులు ఎవరు వన్ సైడెడ్ గా ఉన్నారని కూడా మంచు మనోజ్ చెప్తున్నారు కాబట్టి దీనిపై డీజీపీ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఫ్యామిలీ వ్యవహారం కాబట్టి ఈ ఫ్యామిలీ ఇంటర్నల్ ఇష్యూస్ లో చట్టపరంగా పోలీసులు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే పారదర్శకంగా నిష్పక్షపాతంగా కేసుని విచారణ చేయాలని చెప్పి ఆ రకంగా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉందే తప్ప ఇంట్లో తనకు స్థానంగా అనిపించాలని, ఇంట్లో తమ సెక్యూరిటీని పెట్టాలని, ఇంట్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే పోలీసులు ఈ విషయంలో సివిల్ తగాదాలు కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ లో పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ అయ్యేటువంటి అవకాశం లేదు. వారిని ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. తను మనోజ్ పై ఇచ్చిన మోహన్ బాబు ఫిర్యాదు విషయంలోనే స్పెషల్ గా డీసీపీని కలిసి డీసీపీకి వివరాలన్నీ కూడా అందజేసి గతంలో ఏదైతే మోహన్ బాబు తమ పని మనుషుల పట్ల, వ్యక్తిగత సిబ్బంది పట్ల ఎలా వ్యవహరించాలనే కొన్ని ఆధారాలు కూడా డీసీపీకి ప్రొడ్యూస్ చేసి తనపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు, దీనిపైన కేసు నమోదు చేసి తమకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఆ వాస్తవాలన్నీ కూడా పోలీసు ఉన్నతాధికారులకు సమర్పిస్తే మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదులో వాస్తవం లేదంటూ కూడా ఆ ఫిర్యాదును పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనోజ్ తీసుకునేటువంటి స్టెప్ ని బట్టి మోహన్ బాబు ఎలాంటి స్టెప్ తీసుకోబోతా ఉన్నాడు అనే దానిపై క్లారిటీ ఉంది. మనోజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి జైలుకెళ్లి వెళ్తే మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీసేటువంటి అవకాశం ఉంది. రేహనా, ఎస్, అయితే ఇప్పటి వరకు మంచు విష్ణు అయితే డైరెక్ట్ గా ఇప్పటి వరకు లేరు, సో ఇవాళ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి మంచు మనోజ్ బౌన్సర్లు కూడా పంపించడం జరిగింది కదా, సో మంచు విష్ణు ఏమైనా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంటుందంటారా ఈ ఇష్యూపై? తండ్రికి తోడుగా మొదటి నుంచి మంచు విష్ణు మాత్రమే సపోర్టెడ్ గా ఉంటాడు. అదే విషయాన్ని మనోజ్ చాలా సార్లు దృష్టిలో పెట్టుకొని విష్ణుకి ఇచ్చినటువంటి ప్రియారిటీ తనకి ఇవ్వట్లేదు, ఇంట్లో ఏ ఒక్క బాధ్యత తనకు అప్పగించట్లేదు, ఇతర వ్యక్తులకు అనేక బాధ్యతలు ఇచ్చి ఇంట్లో కొడుకునై పుట్టినటువంటి తనను పట్టించుకోకుండా ఇతర వ్యక్తులను ఎంకరేజ్ చేయడంపై మాత్రం మనోజ్ కి చాలా రోజులుగా ఈ అంశం మనసులో పెట్టుకున్నటువంటి టైంలో దాన్ని బ్లాస్ట్ చేయాలనుకున్నారు. ఈ సమయం సందర్భం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు అన్ని విషయాలని తను నోటి ద్వారా కాకుండా ఇండైరెక్ట్ గా పోలీసులకు, ఇటు మీడియాకు, అటు లీకులు ఇవ్వడము, ఇతర మధ్యవర్తులకు ఫోన్ చేసి దాని ద్వారా మోహన్ బాబు పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడము, ఈ 3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఎపిసోడ్ సంబంధించి విష్ణు లేకపోవడంతో విష్ణు ఈ రోజు సీన్ లోకి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇంటికి చేరుకున్న తర్వాత ఎవరైతే ఈ న్యూసెన్స్ క్రియేట్ చేసి మొదట పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఇబ్బందికి గురి చేశాడో, మనోజ్ ని ఇంట్లో నుంచి ఉండకూడదు అంటూ కూడా ప్రైవేట్ సెక్యూరిటీని అంటూ కూడా ఇంట్లో నుంచి దొబ్బేసి వాళ్ళందరినీ కూడా గెంటేసి ఎవరి అనుమతి లేకుండా ఇంట్లోకి రాకూడదు అంటూ మాత్రం విష్ణు ఈ ఆదేశాలు జారీ చేసి పూర్తి స్థాయిలో ఇంటినంతా కూడా విష్ణు ఆధీనంలోకి తీసుకొని సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మనోజ్ ఒకవేళ ఇంట్లోకి ప్రవేశించాలని ప్రయత్నం చేసిన, సెక్యూరిటీ సిబ్బందితో సహా ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఉండాలనే ప్రయత్నం చేసినా మాత్రం తీవ్ర చర్యలకు సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అనేక దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరు బౌన్సర్లు, ఇద్దరు అన్నతమ్ములు కొట్టుకునేంత వరకు కూడా ఈ పరిస్థితి చేరుకునేటువంటి అవకాశం ఉంది. రెహానా, ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మంచు కుటుంబంలో రచ్చపై మోహన్ బాబు ఇంటి పని మనిషి సంచలన విషయాలు బయటపెట్టింది. మోహన్ బాబు దగ్గర పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి వల్ల గొడవ మొదలైనట్లుగా చెప్పుకొచ్చింది. అతడు ఓ తప్పు చేయడంతో మనోజ్ బెల్ట్ తీసుకుని ప్రసాద్ ను కొట్టాడని తెలిపింది. ఆ టైంలో మోహన్ బాబు కలగజేసుకుని తన స్టాఫ్ ను కొట్టొద్దని, తానే వాడికి భయం చెప్తాను, నువ్వు చేయి వేస్తే ఒప్పుకోను అని మనోజ్ ను నెట్టేసినట్లు తెలిపింది. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు చెప్పింది. భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం ఎవ్వరికీ ఇష్టం లేదట. ఆమెకు మనోజ్ కంటే ముందుగా వేరే అతనితో పెళ్లై పిల్లాడున్నాడు, అందుకే ఎవరికీ ఇష్టం లేదని తెలిపింది. ఇప్పుడు తండ్రి కొడుకుల వివాదాన్ని పరిష్కరించేందుకు మంచు లక్ష్మి సముదాయించి పని చేసింది అని వెల్లడించింది.